తెలుగులో ఒక పదానికి చాలా నానార్థాలు ఉంటాయి. దివు శబ్దానికి క్రీడ, విజిగీష, వ్యవహారము, జ్యుతి, మోదము, మదము, స్వప్నం, కాంతి, జ్యోత క్రీడ. ఈ ఉండేటటువంటి పదాలకు ఉండేటువంటి అర్థాల్లో వ్యక్తి తన మనసులో ఉండేటువంటి అభిప్రాయానికి అనుగుణమైనటువంటి అన్వయం కలిగినటువంటి అర్థాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఈ తీసుకునేటువంటి అర్థం ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని తెలియజెప్పేటటువంటిది. ఇక్కడ సభాభవనం ద్వితీయ శ్వాసంలో 151వ వచనంలో దుర్యోధనుడి యొక్క మాట తీరు. జోదంబరదు పురాణములు ఎందు వినంబడు, దీని దోషంపు లేదు, సుహృద్యోదంబరు దేవతలు దేవసాయి జంపుపడేదురు. అసలు దేవతల పదానికి నిర్వచనం చెప్తున్నాడు దుర్యోధనుడు, కొత్త నిర్వచనం. దేవతలు జూదం ఆడటం వల్లనే దేవతలు అయ్యారు వాళ్ళు. ఈ వ్యుత్పత్తి అది దానికి సంబంధించి. అందుచేత దేవతలు సమ్మతించినటువంటిదే, దేవతలు కూడా జూదం ఆడారు, మనం కూడా ఆడవచ్చు అని చెప్పేటువంటిది. నిజానికి ఇక్కడ జోదానికి ఎందుకు పిలుస్తున్నాడో అందరికీ తెలిసినటువంటిదే. శకుని దుర్యోధనుడు కలిసి ఈ ధర్మరాజు యొక్క మొత్తము సంపదన తటిని మాయోపాయము చేత, మాయా జోదము చేత మోసము చేసి తన వశము చేసుకోవడం, ఇది ధృతరాష్ట్రుడి ముందు పెట్టడం, అతనికి అంగీకారమే అయినప్పటికీ భీష్మ విదురుడికి భయపడడం, వారి సమక్షంలో పెట్టడం, వాళ్ళు వ్యతిరేకించడం. ఆ తర్వాత ఈ ధృతరాష్ట్రుడు నేను చచ్చిపోతానని చెప్పి ఈ దుర్యోధనుడు బెదిరిస్తే ధర్మరాజుని విదురుని చేత పిలవడానికి అంగీకరించాడు. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క పిలుపు తీరు ఏ విధంగా ఉంది? అతడు ఆ గోముఖ వ్యాఘ్రం పైకి తేనె మాటలు మాట్లాడడం ఎలా అని కబురు పంపిస్తున్నాడు విదురుడి చేత ధర్మరాజుకి. ఆశ్చర్యకరమైన రత్నములతో కూడుకున్న సభావేదికపై ధర్మరాజు కాలక్షేపానికి దుర్యోధనుడితో జూదం ఆడతాడు కనుక పిలుచుకురా. గొప్పదైనటువంటి రత్నంలో చేత పొదగబడినటువంటి సభావేదిక అది. నిజానికి ఇంతకంటే ఎన్నో విలువైనటువంటి గొప్పవైనటువంటి నవరత్నంలో చేత నిర్మించబడినటువంటిది అతని యొక్క మయసభ. దాంతో పోలిస్తే ఈ సభాభవనం చూడడం కోసం అని చెప్పి ధర్మరాజు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. సభాభవనం ఆ వేదిక చూడడం కోసం రమ్మన్నాడు. ఈ సభావేదిక మీద కాలక్షేపం కోసమని ధర్మరాజు సుయోధనుడితో జూదం ఆడాలి. ఇది ధృతరాష్ట్రుడు పంపినటువంటి సందేశం ధర్మరాజుకి. స్నేహపూర్వకమైన ఇక్కడ సుహృత్ పదాలు ఉపయోగించాడు. అందుచేత పైకి కనిపించేటటువంటిది స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము, లోపల ఉండేటటువంటిది కుత్సితము. ఇది ధృతరాష్ట్రుని యొక్క అంతరంగము.